కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా. 2 ఏళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమిని జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. వంశాధారం నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరగాలి. ఇది జరిగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూడవచ్చు. పోలవరం పూర్తయితేనే ఇది సాధ్యపడుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న ఏప్రాన్ పనులను పరిశీలించి మరమ్మతులకు గురైన గేట్లను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిలకు అత్యవసరంగా చేయవలసిన మరమ్మతుల పనులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమశిల గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాణాలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. గుండకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండవసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ ఆనని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టాలి అని ప్రభుత్వం 5 ఏళ్ల వల్ల పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్ లో